ఈరోజు వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, చెల్లిలారా, తల్లులారా, తండ్రులారా, నా వైపు చూడండి. నిన్నెందుకు దేవుడు పుట్టించాడో తెలుసా? మీ వంశ వృక్షంలో, మీ తల్లి వంశంలో, తండ్రి వంశంలో ఎవ్వరికి ఇవ్వని ఓ ప్రత్యేకమైన దీవెన నీకివ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరిని నిలవబెట్టని రీతిగా ఓ ప్రత్యేకమైన రీతిలో నిన్ను నిలవబెట్టాలని కోరుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నీ వంశ వృక్షంలో ఇతని వంటి వాడు లేడు అని ప్రజలు నిన్ను గూర్చి మాట్లాడుకునేటట్లుగా ఓ ప్రత్యేకమైన స్థితిలో నిన్ను నిలవబెట్టడానికి ఒక కారణం చొప్పున దేవుడి లోకానికి నిన్ను పంపించాడు. నువ్వు అనవసరంగా వచ్చిన దానివి కాదు, కారణ జన్మురాలివి. నువ్వు అనవసరంగా పుట్టిన వాడివి కాదు, ఒక కారణం చొప్పున దేవుని చేత పంపబడిన వాడివి. నువ్వు అనామకుడివి కాదు, నువ్వు ఒక వ్యక్తివి కాదు. ఒక రోజు వస్తుంది, నేను ఒక శక్తిగా దేవుడు మార్చును గాక.